దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిపించే జీవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక. ఈ దినం నా కీర్తన గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. నడిపించే జీవాక్కుగా మనము చదువుదాం. 102వ కీర్తన మనము 13వ వచనాన్ని చదివినట్లయితే ఇలాగ రాయబడి ఉన్నది. నువ్వు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లిఖించబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ మాటలు పలుకుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన ముగింపులో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ఆయన మొరపెట్టుకున్న తర్వాత, ఆయన వేడుకున్న తర్వాత, ఆయన కన్నీళ్లు కార్చిన తర్వాత, ఆయన కష్టమంతా కూడా దేవునికి చెప్పుకున్న తర్వాత, ఆయన స్థితిని అంతా కూడా దేవునికి చెప్పుకున్న తర్వాత, ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా పలికిస్తున్నటువంటి మాటగా ఈ మాట మనకు కనబడతా ఉంది. అవునయ్యా, నువ్వు లేచెదవు, సియోనును కరుణించెదవు. అవునయ్యా, నువ్వు దయచూపుటకు కాలము వచ్చింది, నిర్ణయ కాలము వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మనకు సందర్భం కనబడతా ఉంది. చివరకు కీర్తనకారుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ మీద ఇగో సియోనును కరుణించుటకు ఇగో నువ్వు సమయం వచ్చింది, దయచూపుటకు సమయం వచ్చింది, ఇగో నిర్ణయ కాలము వచ్చిందని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అంతా కూడా ఎంతో వేదనకరంగా చేసినటువంటి ప్రార్థన, ఎంతో దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన. ఆయన స్థితి ఎలా ఉన్నదో చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఆరంభం నుంచి చూసినట్లయితే ఎలా ఉన్నదంటే, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములన్నీ కూడా తరిగిపోతూ ఉన్నాయి అంటాడు ఆయన. పొగ ఏ విధంగా అయితే ఎగిరిపోతూ ఉంటుందో ఆ విధంగా నా దినములు గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఆ పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణము, పాడైపోయినటువంటి ఆ రాళ్ళు, పాడైపోయినటువంటి పట్టణము కట్టబడడం లేదని ఆయన దుఃఖపడతా ఉన్నాడు, మొర పెడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నా దినములు గడిచిపోతూ ఉన్నాయి, నా హృదయమేమో ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె అయిపోతా ఉంది. కానీ ఇంకా యెరూషలేము పట్టణము పాడైన స్థితిలో ఉన్నది. పాడైపోయినటువంటి రాళ్ళు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఇగో పట్టణం అంతా కూడా పాడైపోయిందని గుండె అంతా కూడా వేదనతో దుఃఖంతో ఉండి వేడుకుంటున్నటువంటి సందర్భము, ప్రార్థిస్తున్నటువంటి సందర్భము, ప్రభుని వేడుకుంటున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆయన ఎలాగో మారిపోయాడంటే, అడవిలో ఉన్నటువంటి గూడపాతు వలె నేను మారిపోయానంటాడు. అక్కడ ఇంటి మీద ఉన్నటువంటి ఒక పిచ్చుక వలె నా బతుకు అయిపోయింది, నా జీవితము మారిపోయిందని సెలవిస్తూ ఉన్నాడు. పాడైనటువంటి స్థలంలోని పైడి కంటి వలె నేను ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతగా ఆయన తగ్గించుకోవడానికి, ఇంతగా మొరపెట్టుకున్నటకు, ఇంతగా వేదన పడుటకు, ఇంతగా దుఃఖపడుటకు గల కారణం ఏంది అని అంటే, ఏదో సంపాదించుకోవాలని కాదు, ఏదో కూడబెట్టుకోవాలని కాదు, ఏదో రాలేదని కాదు, ఏదో నాకు దక్కలేదని కాదు, ఏదో నేను సాధించలేదని కాదు. దేవుని బిడ్డలారా, ఆయన చింతంతా, ఆయన దుఃఖమంతా, ఆయన వేదనంతా పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణం గురించి, పడిపోయినటువంటి రాళ్ళ గురించి, పడిపోయినటువంటి పాడైపోయినటువంటి పట్టణము గురించి దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. చివరికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన అంటా ఉన్నాడు, యో దయచూపుటకు కాలము వచ్చి ఉన్నది, నిర్ణయ కాలము వచ్చెను అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ ప్రార్థనకు జవాబు ఇక్కడ కనబడతా ఉంది. ఈ దినమున ఆయన యెరూషలేము నీవే, ఆయన మందిరము నీవే, నీ శరీరము, నీ దేహము ఆయనకు ఆలయముగా ఉన్నది. అందుకొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకొరకు నిన్ను పిలుచుకున్నాడు, అందుకొరకు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకొరకు నిన్ను ఆయన రక్తంలో కడిగాడు. ఆయన శిలువ రక్తము ద్వారా నిన్ను కడిగి ఆయన సంఘంలో నిన్ను చేర్చాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, అనేకుల యొక్క ఆత్మీయ జీవితము పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణం వలె ఉన్నది. ఈ దినమున పాడైపోయినటువంటి ఆ పట్టణము వలె, యెరూషలేము వలె, ఆ పాడైపోయినటువంటి రాళ్ల వలె, పడిపోయినటువంటి రాళ్ల వలె ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. ఈ దినమున మళ్ళా వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందరైతే ఆత్మీయ జీవితం పడిపోయి ఉన్నదో, ఎందరైతే ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయము పడిపోయి ఉన్నదో, ఆత్మ సంబంధమైన దేవాలయము పాడైపోయి ఉన్నదో, వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సియోనును, వారి యొక్క సియోనును, అంటే సియోన్ అంటే దేవుడు నివసించే స్థలము, మన దేహము ఆయన నివాస స్థలము.
మన దేహము ఆయన నివసించే స్థలము, ఆత్మకు నిలయముగా నువ్వు మార్చబడతా ఉన్నావు. అందుకొరకే ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకొరకే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకొరకే ప్రభు నీ కొరకు రక్తం అంతా కూడా ధారపోసాడు. అందుకొరకే నిన్ను బంధకాల నుండి, శాపపు కట్ల నుండి, మరణపు కట్ల నుండి ఆయన విడిపించి ఆయన మందిరంలో నిన్ను చేర్చాడు. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చేర్చబడ్డ తర్వాత ఆ సీయోన్ అనేది, ఆ యెరూషలేము అనేది పాడైపోయిందని బాధపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల దుఃఖస్థితిలో ఉన్నాడు. కానీ ఈ దినమున మళ్ళా నీ ఆత్మీయస్థితి ఏదైతే ఉన్నదో పడిపోయి, ఏదైతే నీ ఆత్మీయస్థితి దిగజారిపోయి ఉందన్నదో, ఏదైతే నీ ఆత్మీయస్థితి వెనుదిరిగిందిగా ఉన్నదో, ఏదైతే నీ ఆత్మీయస్థితి లోకం వైపు ఉన్నదో, లోకంలో ఉన్నదో, మళ్ళా ఆ పడిపోయిన రాళ్లను నిలబెట్టుటకు ఆయన నీ మీద కరుణించానని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉజ్జీవాన్ని నీలో నింపుటకు, ఆ శక్తిని నీలో నింపుటకు, నిన్ను కట్టుటకు, ఆ రాళ్లను సరిచేయుటకు, ఆ రాళ్ల చేత చక్కగా నిన్ను అమర్చుటకు, నిన్ను అలంకరించుటకు, నిన్ను ఆ విధంగా నిలబెట్టుటకు, ఇగో దయచూపుటకు కాలము వచ్చి ఉన్నది, నిర్ణయ కాలము వచ్చి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బాగుపడే దినాలు, నువ్వు కట్టబడే దినాలు, నువ్వు ఆత్మీయంగా భౌతికంగా కట్టబడే దినాలు, కట్టబడే కాలము, దేవుడు దయచూపుటకు, దేవుడు కరుణించుటకు ఆ కాలము వచ్చి ఉన్నదని దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. కనుక కీర్తనకారుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో, పడిపోయిన వాటి గురించి, పాడైపోయిన వాటి గురించి మొరపెట్టుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో, నీ శరీరంలో ఈ యెరూషలేము లేకపోతే ప్రభువుకు నిలయమైనటువంటి నీ దేహంలో రోగము చేత నువ్వు పడిపోతున్నావేమో, కుటుంబ సమస్యల చేత నువ్వు పడిపోతున్నావేమో, దుఃఖము చేత, బలహీనల చేత నువ్వు పడిపోతున్నావేమో, వాటన్నిటి నేను కడతానని ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రోగము చేత నువ్వు పడిపోతుంటే ఆ రోగాన్ని నేను లేకుండా చేస్తా, నేను కరుణిస్తా, ఆ రోగాన్ని స్వస్థపరుస్తా అని ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువు యొక్క పోరాటాల వల్ల నువ్వు పడిపోతున్నట్లయితే, దిగజారిపోతున్నట్లయితే, నువ్వు కొంచెం బలహీన పడుతున్నట్లయితే, ఆ పోరాటంలన్నిట్లలో ఇగో జయమునిచ్చువాడను నేనున్నాను, నేను కరుణిస్తాను, నీ మీద దయ చూపుతానని ప్రభు ఈ దినంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆ దయ చూపే కాలము, అయ్యో కరుణించే కాలము వచ్చి ఉన్నది, ఆ నిర్ణయ కాలము వచ్చి ఉన్నదని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం వేడుకుందాం. ఏ సమస్యలైతే మనం పడగొట్టాలని చూస్తున్నాయో, ఏ సమస్యల వల్ల అయితే మనం పడిపోయి ఉన్నామో, ఏ సమస్యల వల్ల అయితే మనము పాడై ఉన్నామో, ఏ సమస్యల వల్ల మనమైతే వెను తిరుగుతున్నామో, ఏ సమస్యల వలన మనకు నిద్ర పట్టడము లేదో, వాటన్నిటి నుండి మనల్ని విడిపించడానికి, మన పైన కరుణ చూపించుటకు, మన పైన దయ చూపించుటకు ప్రభు యొక్క కాలము ఇగో సమీపమై ఉన్నదని ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిర్ణయ కాలము వచ్చి ఉన్నదని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక కరుణించే దేవుడు, దయ చూపే దేవుడు, నిన్ను ప్రేమించువాడు, నిన్ను నీ కొరకు రక్తము కార్చినవాడు ఈ దినమున నీ పట్ల కార్యాలు జరిగించబోతున్నానని, నిన్ను కట్టబోతున్నానని, నేను నిలబెట్టబోతున్నానని, నేను ఆ విధంగా నేను స్థిరపరచబోతున్నానని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుందాం. నజరేయుడైన యేసు క్రీస్తుల వారికి సంపూర్ణంగా నిన్ను అప్పగించుకో. పరిశుద్ధాత్మ ఏలుబడికి సంపూర్ణంగా నిన్ను అప్పగించుకో. ప్రతి చోట నిన్ను నిలబెడతాడు, పడిపోయిన చోట నిన్ను నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే వెనుదిరిగావో, ఎక్కడైతే నువ్వు పోరాటం చేస్తున్నావో, ఎక్కడైతే బలహీన పడ్డావో, అక్కడ ప్రభు నిన్ను నిలబెట్టి, అక్కడ ప్రభు నిన్ను ఘనముగా నిలబెట్టి నీ పక్షంన, నీ పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడ్డలారా. కనుక కాలము సమీపమైనదని, నిర్ణయ కాలం వచ్చినదని, దయచూపే కాలం వచ్చినదని, దేవుడు నిన్ను దయ చూపుతాడని, నీ పైన దయ చూపుతాడని, నీ పైన కనికరము చూపుతాడని విశ్వాసంతో ముందుకు సాగు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల కార్యాలు జరిగించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.